నుంచో ఎదురు చూస్తున్న మా గ్రామాల పునరావాస ప్రక్రియ ఈరోజు చివరి దశకు చేరుకుంది. నా పేరు ముహమ్మద్ కరీం, పునరావాస కమిటీ మెంబర్, ఒటువర్లపల్లి. మేము ప్రస్తుతం కుడిసింతలబైల్ అనే గ్రామానికి వెళ్తున్నాము. మొదటి విడతలో వెళ్తున్న సర్లపల్లి, కుడిసింతలబైల్, కొల్లంపెంట, తాటిగుండాల గ్రామాల పునరావాస లబ్ధిదారుల జాయింట్ అకౌంట్లను, అక్కడ వారికి జరుగుతున్న నష్టాన్ని నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడేందుకు గాను యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈరోజు కొత్త అకౌంట్ను తీస్తున్నారు. ప్రస్తుతం మేము ఆ గ్రామానికి వెళ్తున్నాం. ఈరోజు అనగా డేట్ వచ్చేసి 3/1/2026 కుడిచింతలపల్లి గ్రామానికి యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చారు. ఆప్షన్ 1 ఎంచుకున్నటువంటి వ్యక్తులకి బ్యాంకు ఖాతాలు తెరవడానికి అని చెప్పేసి నిన్న సార్లపల్లిలో జరిగింది, ఈరోజు కుడిచింతలపల్లిలో జరుగుతుంది. మొత్తం 160 మంది మనకి ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నారు. సార్లపల్లి, కుడిచింతలపల్లి, తాటిగుండాలు, కొల్లంపెంటలో కలిపి. వాళ్ళల్లో ఇప్పుడు దగ్గర 140 మంది అయిపోయినాయి, ఇంకో 20 మంది రావాలి. వాళ్ళ గురించి చూస్తున్నారు. ఇది బ్యాంక్ అకౌంట్ ఖాతా బుక్లు ఒక్కసారి తెరిచిన తర్వాత ఒక నెలన్నర లేకపోతే 2 నెలల లోపు ఎవరైతే ఆప్షన్ 1 ఎంచుకున్నారో వాళ్ళకి చెక్ పంపిణీ అనేది జరుగుతుంది. అలానే 2-2.5 నెలల లోపు, అంటే దానికంటే ముందైనా జరగవచ్చు, కొంచెం అటు ఇటు అయినా కూడా భూమి పూజ అనేది 2 నెలల లోపు అవుతుంది. సార్లపల్లి ఇది ఫేజ్ 1 అయినటువంటి 4 గ్రామాలకు సంబంధించిన విషయం. ఇందులో ఆప్షన్ 1 అంటే 15 లక్షల నష్టపరిహారం, ఆప్షన్ 2 అంటే భూమి, ఇల్లు మరియు మౌలిక వసతులు కొత్త గ్రామంలో మనకు కల్పిస్తారు. గురించి జరుగుతున్నటువంటి బ్యాంకు వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ కలెక్టర్ గారు బ్యాంక్ వాళ్ళను, యూనియన్ బ్యాంక్ వాళ్ళను ఊర్లోకి పంపి ఆప్షన్ 1 వాళ్ళకి అకౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ 1 72 మందికి ఆప్షన్ 1 ఉంది. వాళ్ళకి అకౌంట్లు ఇచ్చేసి వచ్చే నెల మొదటి వారంలో 15 లక్షల అమౌంట్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఆప్షన్ 2 వాళ్ళు 94 మంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ భూమి పూజ చేసి టెండర్లు వేసి ఇండ్లు, చిలకలు, పోతాలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫేజ్ 1 మొదటి విడతలో తరలించే గ్రామాలు సర్లపల్లి, కుడిసింతలబైల్, తాటిగుండాల, కొల్లంపెంట. ఆప్షన్ 1 160 మంది, ఆప్షన్ 2 257 మంది. ఫేజ్ 2 రెండవ విడతలో వెళ్ళే గ్రామం ఒటువర్లపల్లి, అతిపెద్ద గ్రామం ఇది. ఆప్షన్ 1 311 మంది, ఆప్షన్ 2 360 మంది. వీటిని మాత్రమే నమ్ముకున్న మాకు పునరావాసం కల్పించే దాంట్లో అన్ని మౌలిక వసతులు, చట్టపరంగా అన్ని హక్కులు మాకు కల్పించి ఇచ్చినట్టయితే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు.